సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన దిగ్విజయంగా ముగిసింది. రేవంత్ రెడ్డి అక్కడ పలు ఫోరంలలో మాట్లాడారు. రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. అలాగే 40,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుని రికార్డు నెలకొల్పారు. గత ఏడాది దావోస్లో బీఆర్ఎస్ సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు ఎక్కువ కావడం గమనార్హం. పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో రేవంత్ అక్కడ అన్ని వర్గాలని ఆకట్టుకునేలా వ్యవహరించారు. మూసీ నది రూపురేఖలు మార్చడానికి అధ్యయనం చేద్దామని రేవంత్ రెడ్డి పిలవగానే మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యారు. ఇద్దరు కలిసి లండన్లో సమావేశమయ్యారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో రసవత్తర పరిణామం చోటు చేసుకున్నట్టయింది. ప్రభుత్వం కూలిపోతుందంటూ కమెంట్లు చేస్తున్న కొందరికి ఇదో హెచ్చరికగా మారింది. సాధారణంగా మజ్లీస్ అధికార పార్టీతో సానుకూల ధోరణిలో ఉంటుంది. మజ్లీస్ పాత బస్తీలో తమ బేస్ను కాపాడుకోవడానికి మాత్రమే ఎక్కువగా ప్రయత్నిస్తుంది. అందుకే అధికార పార్టీతో సన్నిహితంగా ఉండి పాత బస్తీలోకి అడుగు పెట్టకుండా చూసుకుంటుంది. మిగతా తెలంగాణ మొత్తం అధికార పార్టీకి మద్దతుగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి అలాగే మద్దతుగా నిలిచింది. కేసీఆర్ మళ్లీ సీఎం అవ్వడానికి చాలా మద్దతు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే బీఆర్ఎస్ కి పూర్తి మద్దతుగా ఉండేందుకు మజ్లీస్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర పరిమితంగా కనిపిస్తోంది. మజ్లీస్ కు కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉండటమే కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ ప్రచారం చేసినా ముస్లిం వర్గాలు బీఆర్ఎస్ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు మొక్కాయి. జాతీయ రాజకీయాల దృష్ట్యా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలు అన్నట్లుగా లోక్సభ ఎన్నికలు సాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో బీఆర్ఎస్, ఎంఐఎంలు ఏదో ఒక పక్షంకు ఎన్నికల ముందు లేదా తర్వాత మద్దతునివ్వక తప్పని పరిస్థితి తలెత్తవచ్చు. మజ్లీస్ ఎప్పుడు ఏ కూటమిలో నేరుగా చేరదు. తెర వెనుక సహకారంకు మాత్రమే పరిమితమవుతుంది. బీజేపీలో చేరే ఛాన్స్ లేదు కాబట్టి పరిస్థితి దృష్ట్యా హస్తం వైపు అడుగులు వేయొచ్చు. అందులో భాగమే తాజాగా రేవంత్తో సయోధ్య అని స్పష్టమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.